నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా సమైక్య ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం పట్టణ బోసుబొమ్మ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వమత సమ్మేళనంతో జరిగిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కొలికిపూడిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసి పత్రికా విలువలను కాపాడిన నాడే ప్రతి ఒక్క జర్నలిస్టుకు విలువ పెరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. दादा धर्मपत्नी समेतस्य माधवी नामधेयस्य सपुत्रस्य साई अक्षय नामधेयस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्याभयायुरारोग्यता मनोवाञ्छितावलिशनन्दान्याभिवृद्ध्यर्थं उन्नताक्षराभिवृद्धि मनोवाञ्छितावलिशतेन పెద్దవరపు సత్యనారాయణ नामधेयस्य अनवर नामधेयस्य पशुलेट गोत्रभसंग नामधेयस्य सह कुटुम्बस्य नरेश सजमानस्य मध्यभे नरेश गोत्र बालगोत्रोद्भवस्य नरेश नामधेयस्य दादा धर्मपत्नी समेतस्य सह कुटुम्बस्य भाषा नामधेयस्य सह कुटुम्बस्य नामधेयस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्यभयायुरारोग्यतामनोस्तावसिद्ध्यर्थं व्यापारस्थले प्रारम्भोत्सवमस्तु सुमुहूर्तेनवदानगणानां दमगणवदल्लोजयस्तरायं ब्रह्मणस्पदे महागणाधिपतिता सुप्रसन्नावरदो सुमुखोनाय आयुषाय महापुरुषाय पुण्योदयाय दयासागराय उषोत्तमाय स्मृतोत्ताय नमोदवास्मय नमोदवास्मय राघवाय नमोत्तमोत्ताय नमः रक्षदाय नमः जितेन्द्राय नमः जितगरुडाय नमः जितमित्राय नमः जगद्गुरुवे नमः वृक्षवासराय नमः सरस्वताय नमः श्यामाङ्गाय नमः सुन्दराय नमः वेदवासराय नमः धराय नमः सर्वज्ञाधिपतये नमः विघ्नये नमः जलावल्लभवरिताय नमः ब्रह्मणे नमः पराकाराय नमः परात्पराय नमः सर्वदेवस्तोभ्यो नमः आदिताराम लक्ष्मणस्तोभ्यो नमः परिपूर्णदाकटाक्षाभिवृद्ध्यर्थं रक्तालपूजां च करिष्ये ఇంతవరకు కొబ్బరికాయ కొట్టి తర్వాత ఆర్పిస్తారు. సమస్త సుఖినో భవంతు సర్వదేవతాం ప్రత్యర్థేన వస్తు ఓం రాజాధిరాజాయ ప్రశేషాణి ఓం శ్రవణాయ ఇంకా ఇంకేమన్నా మనమే ముందులే ओम भर्भस्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् अट्टिपल మీద ओम भर्भस्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् सत्यं परिचयिताराम लक्ष्मण सहांजनेय स्वामी सर्वदेवतां प्रीत्यर्थेन प्रदक्षाल नारिकेल सकल मदीपल निवेदनं समर्पयामि अमृतोस्तु गायत्री प्रोक्षयामि पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः ओम प्रणाय स्वाहा ओम अपानाय स्वाहा చూపించండి ఇట్లా ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ దాన సమనాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి తాంబూలం భగవలస్య గత్తూరేర్న చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం హిమకైకదంతగజకర్ణలంబోదరస్య విక్రఘ్నరాజాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమస్తుతే అక్షయనామస్మృతప్రీత్యర్థేన ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాం శుద్ధాజమనయం సమర్పయ హర పార్వతీపతియే హర హర మహాదేవ శంభో ఓం జయ శ్రీరామ్ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర వందే సర్వం పరమేశ్వర షాప్ పేరు ఇంగ్లీష్ మార్క్ పార్టీ సార్
కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా అంటే లేదా పత్రికా రంగం అంటే ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో చిన్న చిన్న గ్రామాల్లో, అలాగే కలకత్తా లాంటి పెద్ద పెద్ద నగరాల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని దేశం మొత్తం తెలియజెప్పిన వ్యవస్థ ఏది అంటే పత్రికా రంగం. ఇప్పుడు దాన్ని మనం మీడియా అనే పేరుతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్ని కలిసి చెప్పుకుంటున్నాం. మీడియా ప్రధానంగా చేయాల్సిన 2 పనులు ఏంటంటే ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలి. ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. మీడియా ప్రధానమైన 2 కార్యక్రమాలు ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకి తెలియజేయడం, అలాగే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం. అయితే ఇటీవల కాలంలో ఈ రెండింటికన్నా కూడా ప్రధానం ఏంటంటే సెన్సేషన్. సమస్య కన్నా సెన్సేషన్కే ఈరోజు మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒక వార్త రాసేటప్పుడు, ఒక వార్త చూపించేటప్పుడు ఆ వార్త వల్ల సమాజానికి ప్రయోజనం ఏంటి, పేదవాళ్ళకి ప్రయోజనం ఏంటి, దానికి ఉన్న సామాజిక ప్రయోజనం ఏంటి అని ఆలోచించి రిపోర్ట్ చేస్తే ఆ సంస్థకి క్రెడిబిలిటీ పెరిగింది, విశ్వసనీయత పెరిగింది, ప్రజల ఆమోదం పెరిగింది, అలాగే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా సోదరుడు మాట్లాడుతూ పింగళి దశరథరామ గారి గురించి చెప్పారు. మరి పింగళి దశరథరామ లాగా ఈ దేశంలో ఎవరైనా బతకగలరా అంటే ఎవరు బతకలేదు. ఎందుకు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడకుండా తాను చెప్పాలనుకున్నది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనుకున్నది తన ఎన్కౌంటర్ పత్రిక ద్వారా ప్రపంచానికి అనేక దారుణమైన రాజకీయ నాయకులు చేసే ఘోరాల గురించి, నేరాల గురించి రాశారు. ఫలితంగా ఏమైంది, ఒకరోజు ఆయన విజయవాడలో ఆయన కార్యాలయం నుంచి రిక్షాలో ఎత్తుకెళ్తున్నప్పుడు నడి రోడ్డు మీద నడిచి చంపారు. అంటే నిజాన్ని నిర్భయంగా రాస్తే ఆ జర్నలిస్టు వ్యక్తిగతంగా నష్టపోతారు, కానీ సమాజానికి చాలా మంచిది. మరి వ్యక్తిగత ప్రయోజనం, సామాజిక ప్రయోజనం, ఈ రెండింటిలో ఏది ముఖ్యం అనుకున్నప్పుడు దశరథరామ గారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? సామాజిక ప్రయోజనానికి, సమాజ హితానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి మన దేశానికి 3 రంగుల జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరథరామ గారు. ఒక జర్నలిస్ట్ ఎలా ఉన్నారో ఈ ప్రపంచాన్ని చూపించాడు. అదృష్టం ఏంటంటే ఆయన కూతురు చైతన్య నాకు మంచి స్నేహితురాలు. కాబట్టి ఈరోజు ఒక జర్నలిస్టు సమాజం కోసం లేదా జర్నలిస్టు విలువల కోసం బతకడం అనేది చాలా సవాలుగా మారింది. మరి సమాజం కోసం నిజాయితీగా పనిచేస్తేనేమో జర్నలిస్ట్ బతకగలరా? అసలు ఈరోజు జర్నలిస్ట్కి జీతాలు ఉన్నాయా? చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి ఉద్యోగానికి ఒక జీతం ఉంటుంది. మరి జీతాలు లేకుండా ఎలా బతకాలి? జీతాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు జీతాలు పెంచుతారు అంటే 2 కారణాల వల్ల పెంచుతారు. ఒకటి, పెరిగే ధరల ప్రకారం జీతాలు
పెంచాలి. మళ్ళీ ఎక్కువ కాదని చెప్తారు. ఎందుకు అంత పెద్ద జీతాలు ఇస్తాను, అంత జీతాలు ఇస్తారంటే జీతాలు ఇవ్వకపోతే వీళ్ళు అవినీతికి పాల్పడతారండి అంటారు. అంటే అవినీతికి పాల్పడకుండా జీతం ఇవ్వాలి. మరి ఆ సూత్రం జర్నలిస్ట్కి వర్తించదా? వర్తించదా? అసలు జీతం లేకుండా ఉద్యోగం ఏంటి? ఎన్ని రోజులు చేయగలుగుతారు? సాధారణ కుటుంబాల్లో ఎవరు ఇబ్బందులు ఉంటాయి? పిల్లల చదువులు ఏంటి, కుటుంబ పోషణ ఏంటి? కాబట్టి ఈరోజు జర్నలిస్ట్గా పనిచేయాలంటే వ్యక్తిగతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థిగా బయటపెడదామంటే వద్దు బయట పెట్టద్దు, ఇది ఉంచు అని చెప్పేవాడు అప్పుడు. నాలాంటి వాడి దగ్గరికి వస్తే రాసేయని చెప్తాను. నా గురించి నేను ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత ఎన్నో రాశారు. ఎందుకు రాశారని నేను ఎప్పుడైనా ఉన్నాను అడిగానా? ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ చెప్తున్నా, మీరు ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఒక వార్త రాయండి, మీకు గంటలో ఫోన్ వచ్చిందా రాదా? వస్తుంది సార్. వచ్చిందా రాదా? వచ్చింది. నా మీద రాయండి, జీవిత కాలంలో మీకు ఫోన్ రాదు. ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మీరు వేరే నాయకుడి మీద ఎవరి మీద రాయండి, గంటలో మీకు ఫోన్ వస్తుంది. పచ్చనాటితో అయినా ఫోన్ వస్తుంది, బెదిరిస్తున్నైనా ఫోన్ వస్తుంది. ఏదో ఒక ఫోను వస్తుంది. కానీ నేనేం చేస్తానంటే మంచి పని, ఇది న్యాయమైన పని అని నిర్ణయించుకొని చేస్తా. కాబట్టి ఎవరు ఎన్ని రాసుకున్నా నేను పట్టించుకోను. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో తిరువూరులో నా గురించి జరిగిన ప్రచారానికి జనం స్పందిస్తే నేను ఎన్నికల్లో గెలవకూడదు. కానీ నా గురించి జరిగిన ప్రచారానికి జనం నన్ను చూసిన దానికి అసలు సంబంధం లేదు. దాంతో ఏమైంది, నా గురించి ఎంత నెగిటివ్ గా రాసినా వీళ్ళు కావాలని రాస్తున్నారు అని జనం ఒక నిర్ణయానికి వచ్చి వారు వన్ సైడ్ అయిపోయారు. కాబట్టి అంటే నాలాంటి వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు. ఇక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఏమి రాస్తే వీడు స్పందిస్తాడు? ఏమి రాసినా స్పందించట్లేదు, లేదా ఏం చూపించినా. నేను ఒకరోజు ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్ ట్రై చేయడానికి తిరువూరు రోడ్డు మీద తిరుగుతుంటే, ఒకటే సైకిల్ వేసుకొని తిరుగుతుంటే ఒక ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే, తిరువూరులో అభ్యర్థికి ఆదరణ కరువు, ఒక్కడే తిరుగుతున్నాడు అంటారు. సైకిల్ షాప్ లో సైకిల్ కొన్నా, ట్రై చేయడానికి రోడ్డు మీద తిరిగా. ఆ వీడియో పట్టుకొని ఏం చేశాడు, ఆదరణ కరువు ఒకటే. మరి ఒక్కటే తిరిగితే 22-23 వేల బడ్జెట్ ఎలా వస్తుంది? ఇంకొకటి, ఒక పత్రిక కానీ కృష్ణా నది వెళ్లి దగ్గర సముద్ర మట్టానికి 27 అడుగులు ఎత్తుంది. తిరువూరు ఎన్ని అడుగులు ఎత్తుంది? 97. నీళ్ళు ఎంత ఎత్తున్నాయి? 27. అంటే మనం ఎన్ని అడుగులు పైకి లిఫ్ట్ చేయాలి? 70 అడుగులు లిఫ్ట్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే కింద నుంచి కొండ మీదకి నీళ్ళు తీసుకురావాలి. మరి ఇది పైపు లైన్ వేసి మధ్యలో రిజర్వాయర్ పెట్టి ఈ ఏర్పాట్లన్నీ చేస్తే సంవత్సరానికి 6 కోట్లు కరెంటు బిల్ వస్తుంది. సంవత్సరానికి 6 కోట్లు. అలా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మున్సిపాలిటీలో? సంవత్సరానికి 6 కోట్లు అంటే నెలకి 50 లక్షలు. నెలకి 50 లక్షలు. అలా చేయకుండా మనకి నాగార్జున సాగర్ లో వాటా వస్తుంది కదా, వస్తుంది కదా. నాగార్జున సాగర్ మన పక్కనే ఉంది కదా, కెనాలు ఎన్ఎస్పీ మన పక్కనే ఉంది కదా. తిరువూరు బయట ఎక్కడన్నా ఒక 100 ఎకరాల పొలం కొని చెరువులు ఇస్తే ఒక 100 ఎకరాలు కొనడానికి ఒక 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు అయ్యి చెరువు తగ్గించి దాన్ని మంచినీటి చెరువుగా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఇంకొక 25 లక్షల కోట్లు అయ్యి మొత్తం మీద 50 కోట్లలో నీళ్ళు వస్తాయి. కరెంటు బిల్లు ఉంటుందా? ఒకవేళ ఉన్న 50 లక్షల రూపాయలు ఉంటుంది. దగ్గర
ఇబ్బంది అయినా సరే నిజాలు రాస్తే నిజాలు చూపిస్తే తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చేమో కానీ దీర్ఘకాలంలో ఆ జర్నలిస్టు రాసిన వార్తల్ని ప్రజలు నమ్ముతారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం, సెన్సేషన్ కోసం అబద్ధం రాస్తే జనం, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమేంటో జనానికి తెలిసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక దుర్మార్గుడిని మంచోడని రోజంతా చూపించిన వాడు దుర్మార్గుడని జనానికి అర్థమైంది. అలాగే ఒక మంచోడిని దుర్మార్గుడని చూపిస్తే జనానికి అది కూడా అర్థమైంది. కాబట్టి మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే, తిరువూరులో అనేక సమస్యలు ఉన్నాయి. మీరు మంచి జర్నలిస్ట్గా ఎదగాలి అంటే ఒక్కొక్క వారం తిరువూరులో ఉన్న ఒక్కొక్క సమస్య మీద సమగ్రమైన ఒక విశ్లేషణ చేయండి. తిరువూరులో డ్రైనేజ్ సమస్య ఏంటి, అసలు ఎందుకు తిరువూరులో డ్రైనేజ్ ఎంత దారుణంగా ఉంది, తిరువూరులో మంచినీళ్ళ సమస్య ఏంటి. ఈ మధ్య నేను తిరువూరులో ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలి అనే కార్యక్రమం మీద చాలా స్టడీ చేస్తుంటే నాకు తెలిసిన భయంకరమైన విషయాలు ఏంటంటే, తిరువూరు సముద్ర మట్టానికి 97 అడుగుల ఎత్తులుంది. మనం ఒక రకంగా కొండ మీద ఉన్నాం. సముద్ర మట్టానికి 97 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం.